హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవాడు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఏపీ మద్యం కుంభకోణం అనేది చివరి దశకు వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. దర్యాప్తు అయితే ఇప్పుడు చిన్న తలకాయలందరినీ అరెస్ట్ చేశారు. ఈసారి పెద్ద అతను మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం మీద ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది చాలా కీలకంగా మారింది. సిట్ విషయంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనే ఒక పెద్ద తలకాయ అని చెప్పేసి అంటున్నాను. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద పరిణామం అంటున్నారు. అయితే ఈ అరెస్టులు అనేవి ఇక్కడితో ఆగుతాయా, జగన్ దాకా వెళ్తాయా అనేది ఇప్పుడు ఒక డౌట్ అయితే వస్తుంది. అంటే జగన్ని అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, సిట్టి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు సిట్టి దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఎంతవరకు వెళ్ళగలదు, జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో వైసీపీ హయాంలో సృష్టించినటువంటి మద్యం కొనుగోళ్ల విషయంలో కుంభకోణం జరిగిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చాక సిట్ దర్యాప్తుకి అయితే వేసింది. సిట్ కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వస్తుంది. అంటే ఒకేసారి దూకుడుగా వెళ్ళే ప్రయత్నం అయితే ఎక్కడ చేస్తున్నట్టు మనకేమీ కనిపించట్లేదు. అలా దూకుడుగా వెళ్ళే పరిస్థితి ఉంటే మిథున్ రెడ్డిని మొదట అరెస్ట్ చేసేది. కానీ వాళ్ళు సాక్ష్యాధారాలు కానీ వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఏమీ లేకుండా దవ్వుకొని అరెస్ట్ చేసి పడేయలేరు కదా. అందువల్ల సిట్ ప్లాన్ ప్రకారం మెల్లగా ఆధారాలు అనేవి సేకరించుకుంటూ ఫైల్ బిగిస్తూ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఇక డైలీ పేపర్లు, ఈ మీడియాకి పార్టీలకు కొమ్ముగాసే మీడియాలు మాత్రం ఇష్టం వచ్చినట్లు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నాయి. కానీ దానివల్ల నిందితుల సమాచారం లీక్ అవుతుంది. ఆ నిందితులు ఏం చేస్తున్నారంటే ముందస్తుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టులలో, హైకోర్టులలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా సిట్ గమనిస్తూనే ఉంది. వాళ్ళకి ఎక్కడ ఏమీ ప్రయత్నాలు దొరకట్లేదు, ఇక లాభం లేదు అనుకున్నప్పుడే అరెస్ట్ అయితే జరుగుతుంది. మిథున్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది వాస్తవానికి. అంటే అన్ని దారులు మూసుకుపోయాకనే అరెస్ట్కి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. తప్పనిసరి పరిస్థితులు లొంగిపోవాల్సిన పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మనకి మద్యం కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది, ఫైల్ చేసింది. ఆ ఛార్జ్షీట్లో జగన్ను ఫైనల్ లబ్ధిదారుగా, బెనిఫిషరీగా తేల్చింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా మేము జగన్కి డబ్బులు చేర్చాము అని చెప్పినంత మాత్రాన సరిపోదు. జగన్కి ఎలా డబ్బులు వెళ్ళినాయి, ఆయన ఎలా తీసుకున్నాడు అన్నది ఆధారాలు అనేవి సిట్ సంపాదించాలి. లేకపోతే జగన్ అరెస్ట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో సాధ్యమనేది కాదు. మద్యం కుంభకోణంలో డబ్బులు కింది స్థాయి నుంచి మిథున్ రెడ్డి వరకు వెళ్ళినాయి అని చెప్పేసి, లేకపోతే అక్కడి నుంచి మరి పైకి వెళ్ళినాయా లేదా, ఇవన్నీ చేయాలంటే కంపల్సరీగా సాక్ష్యాధారాలు అయితే ఈ సిట్టు సేకరించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ సిట్టు కూడా ఇప్పటివరకు జగన్ అరెస్ట్ చేద్దామని హడావుడి అయితే పడట్లేదు. ఎందుకంటే జగన్కి డబ్బు చేరినట్లుగా వాళ్ళకు కూడా సాక్ష్యాధారాలు రావాలి కాబట్టి అందువల్ల మిథున్ రెడ్డి వరకే ఆగిపోతుందా అని చెప్పేసి ఒక టాక్ కూడా అయితే వస్తుంది. అయితే ఈ కేసుని కోర్టులో నిలబెట్టడం కూడా ఒక ఎత్తు అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని అరెస్టులు జరిగినా కూడా ఛార్జ్షీట్ దాఖలైనది కానీ అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ వచ్చేస్తే మాత్రం ఎవరికి బెయిల్ వచ్చినా కానీ కేసు అయితే వీక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే సిట్ ఇప్పుడు రెండు పనుల మీద ఫోకస్ చేస్తుంది. ఒకటి ఏంటంటే అరెస్టులు, వాటికి సంబంధించి చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బెయిల్ రాకుండా, అరెస్ట్ అయిన వాళ్ళందరూ బెయిల్ రాకుండా, వాళ్ళు బయటికి రాకుండా ఆ ప్రయత్నం ఒకటి చేస్తుంది. ఇంకోటి ఏంటంటే జగన్కి లింక్ అయ్యేలాగా కేసుని మరింత బలంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రెండు విధాలుగా దర్యాప్తు అనేది నడుస్తూ ఉంది. ఇక ఛార్జ్షీట్లో ఉన్నటువంటి సిట్టు ఒక హింట్ ఇచ్చింది. ఈ కేసులో జరగాల్సిన దర్యాప్తు ఇంకా చాలా ఉంది, ముడుపులు కమిషన్లు ఎవరికి చేరారో తెలియాల్సి ఉంది అని చెప్పేసి ఒక ఇదైతే చెప్పింది. అంటే ఫైనల్గా డబ్బులు ఎవరి దగ్గరికి చేరాలన్న దాని మీద సిట్కి అయితే క్లారిటీ లేదు, దాని దగ్గర సాక్ష్యాలు కూడా ఏమీ లేవు. ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డి అరెస్ట్ వరకే ఆగిపోతాయా, మరి జగన్ దాకా వెళ్ళాలంటే జగన్ సాక్ష్యాలు కావాలి కదా వాళ్ళకి అని అవకాశాలు ఉన్నాయనేది ఆ డౌట్ అయితే ఇంకా ఉంది. ఇంకా ఏపీలో ఈ మద్యం కేసు తెలంగాణకు కూడా చిక్కుకుంది. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలో కూడా ఈ నిందితులు కొంతమంది ఇదైన శ్రవణ్ రావు తీసుకెళ్లి వాళ్ళని దాచాడని, దుబాయ్లో దాచాడని ఇదంతా నడుస్తుంది. చూడాలి ఇంకెవరెవరు లోపలికి వెళ్తారనేది, ఇంకా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఏపీ మద్యం కేసులో ఇది ఆఖరి అరెస్ట్ అయితే కాదు, ఇంకా ఉందేమో అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. జగన్ని అరెస్ట్ చేయడానికి మాత్రం వాళ్ళు సాక్ష్యాధారాలు అయితే సేకరించాల్సిన వస్తుంది. ఈ కేసు మీద మీ ఒపీనియన్ ఏంటి, దీన్ని ఏమనుకుంటున్నారు, మీరు ఒపీనియన్స్ అనేది కామెంట్స్ రూపంలో తెలియదండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.